ఇట్స్ నాట్ వర్కింగ్ ఎనీమోర్. అంటే నాకు ఈ రిలేషన్షిప్ అంతా వర్క్ అవ్వట్లేదు అనిపిస్తుంది. సడన్ గా ఏంటి? సడన్ గా ఏం లేదు, ఆలోచించాను. ఏం ఆలోచించావు? యుఎస్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఐ గాట్ అన్ ఆఫర్. అవునా? కంగ్రాట్స్. మరి నీకోసం నేను వదులుకున్న చెన్నై ఆఫర్? ఐ అగ్రీ, నువ్వు నా కోసం చాలా సాక్రిఫైస్ చేసావు. బట్ ఇమాజిన్, మనం ఇలా జీవితాంతం త్యాగాలు చేస్తూ ఉండాలా? ఐ మీన్, నీకు కూడా చాలా గోల్స్ ఉన్నాయి కదా. నువ్వు సినిమాలోకి వెళ్ళాలి, పెద్ద సినిమా తీయాలి. నా కోసం ఇవన్నీ వదులుకోవడం కరెక్టా? అండ్ నేను కూడా చాలా అనుకున్నా మన ఇద్దరి గురించి. బట్ ఇప్పుడు మన ఇద్దరికి కెరీర్ ముఖ్యం అనిపిస్తుంది. ఓ సూపర్. అయిపోయిందా? నేనెప్పుడు నీదో కెరియర్ నాదో కెరియర్ అనుకోలేదు సుమా. మనం కలిసి ఉంటే అదే లైఫ్ అనుకున్నా. విష్ణు ప్లీజ్, నేను చెప్పేది నీ కోపం తెప్పిస్తుందని నాకు తెలుసు. బట్ ఒక్కసారి ఆలోచించు. ఐ ఫీల్ ఇదే మనకు మంచిది. ఎమోషనల్ గా కాదు, ప్రాక్టికల్ గా ఆలోచించు. హో, నేను ఆలోచించాలా? ఈ ప్రాక్టికల్ థియరిటికల్ పదాలు నాకు అర్థం కావులే సుమా. ఏది చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని ప్లాన్ చేసుకోవడానికి లవ్ ఏం ఇన్సూరెన్స్ పాలసీ కాదు. అనిపిస్తే చేయాలి, లేదంటే మానేయాలి. నువ్వు ఇప్పుడు రెండో దారిలో ఉన్నావు, నాకు అర్థమైంది. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ప్లీజ్ విష్ణు, అలా మాట్లాడకు. వద్దు సుమా, ఇంకేం చెప్పొద్దు. కాసేపు నన్ను వదిలే. ఇంకా కాసేపు మాట్లాడుతూ ఉంటే పిచ్చొన్న అయిపోయేలా. నువ్వు చెప్పాల్సింది చెప్పావు కదా, ఇంకా వెళ్ళు. ఐ ఫీల్ ఇదే మనకు మంచిది. ఎమోషనల్ గా కాదు, ప్రాక్టికల్ గా ఆలోచించు. దీనమ్మ, ఎవరి కోసం బతకాలి? ఎప్పుడు ఏదో ఒక రిజెక్షన్. లవ్ చేసిన అమ్మాయి కూడా వదిలేసి వెళ్ళిపోయింది. బ్రతకడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు. అయినా బ్రతుకుండి పీకేదేంటి? హో సూపర్. ఇంకేం కానివ్వు. చావడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్. నువ్వు చస్తే నీ లైఫ్లో పోయినవన్నీ వస్తాయి. నీ లవ్ నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకేం, చచ్చిపో. కానీ నేను చూస్తా. హే, అసలు ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? దమ్ముంటే నా ముందుకొచ్చి మాట్లాడు. హో, నా మాట నీకు వినిపిస్తుందంటే నువ్వు నన్ను గుర్తించావు అన్నమాట. కానీ నేను చెప్పిన మాట మాత్రం నువ్వు ఎప్పటికీ వినవు. నేను అసలే కోపంలో ఉన్నా, నన్ను ఇంకా విసిగించకు. ఫస్ట్ నువ్వెవరో దమ్ముంటే నా ముందుకొచ్చి చెప్పు. హో, నీకు కోపం కూడా వస్తుందా పక్కన వాళ్ళ మీద? అలా వస్తే నువ్వు చనిపోకూడదు కదా. నిన్ను ఎవరు బాధ పెట్టారో వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి కదా. నిన్ను రిజెక్ట్ చేసిన అమ్మాయి మీద తనకు నన్ను చేసుకునే అదృష్టం లేదని కోప్పడాలి. నీ కెరియర్ ఎందుకు సెట్ కావట్లేదు, ఎలా చేస్తే సెట్ అవుతుందని కోపంతో ఆలోచించాలి. అవును, నిజమే కదా. నన్ను నేనెందుకు బ్లేమ్ చేసుకుంటున్నా? నన్ను నేనెందుకు చంపుకోవాలనుకుంటున్నా? అసలు నువ్వెవరు? ఇంకా నేను ఎవరు అంటున్నావా? నేను నువ్వే. నేను నువ్వేనా? అంటే నీ అంతరాత్మని. నా అంతరాత్మవా? మరి నాకు ఇన్ని రోజులు ఎందుకు వినిపించలేదు? నా కళ్ళు ఎందుకు తెరిపించలేదు? మిత్రమా, నేను ప్రతిరోజు నిన్ను పలకరిస్తూనే ఉన్నా, కానీ నువ్వు సంతోషంలో నన్ను పట్టించుకోలేదు. నేను చెప్పింది ఏ రోజు నువ్వు వినలేదు. ఒక్కసారి నాకు కనిపించు నువ్వు. నేను నీ ముందే ఉన్నా మిత్రమా. ఒక్కసారి మనస్ఫూర్తిగా మనసు పెట్టి నన్ను చూడు. నువ్వు అచ్చం నాలానే ఉన్నావు. నువ్వెప్పుడు నాతోనే ఉండు ప్లీజ్. అసలు నేను నిన్ను వదిలితే కదా మిత్రమా, నిన్నే కాదు
ప్రతి మనిషి ఒక్క నిమిషం తనలో తను నేనేం చేస్తున్నాను అని నన్ను ప్రశ్నిస్తే భూమి మీద ఎవ్వరూ ఏ ఒక్క తప్పు చేయకుండా నేను చూసుకుంటాను. కానీ మీరు ప్రశ్నించరు. మీ అహంకారం, కోపం, మోహం మత్తులో పడి మీరేం చేస్తున్నారో మీకే అర్థం కాక మీ ప్రాణాలు తీసుకుంటారు. కానీ నువ్వు ఇప్పుడే నాకెందుకు కనిపించావు? అందరికీ ఇలానే కనిపించి అందరినీ కాపాడొచ్చు కదా. ఒకటే అర్థం చేసుకో మిత్రమా, నీ లైఫ్లో కష్టమైన, బాధైనా, బరువైనా నువ్వు మాత్రమే మోయాలి తప్ప, నువ్వు పోతే ఏడ్చేవాళ్ళు తప్ప నీతో వచ్చేవాళ్ళు ఎవరూ లేరు. ఇది గుర్తుపెట్టుకొని నీ లైఫ్ని హ్యాపీగా గడపడానికి ప్రయత్నించు. ఇప్పుడు చెప్పరా అబ్బాయి, ఉంటావా పోతావా? నేనెందుకు పోవాలి? నన్ను వద్దు అనుకున్న వాళ్ళు పోవాలి. నేను నా లైఫ్ని రీస్టార్ట్ చేస్తా. చాలా సంతోషంగా అబ్బాయి, మొత్తానికి లైన్లోకి వచ్చావు. కొంచెం నవ్వరా.